విశాఖపట్నం సాయిరాం పార్లర్లో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తనిఖీలు జరిపారు. యాజమాన్యంపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే దానిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అవతార్ అందిస్తారు. చెందిన సాయిరాం పార్లర్ హోటల్ డైమండ్ పార్క్ దగ్గర మధ్యాహ్నం భోజనం చేయడానికి వచ్చిన ఒక కస్టమర్కి అయితే ఎంతో అనుభవం జరిగింది. ఆయన భోజనం ఆర్డర్ చేసుకోగా ఆయనకి భోజనంలో కచంబరిలో జలగ రావడం జరిగింది. జలగను చూసి ఆయన ఒక్కసారిగా అవాకయ్యారు. ఆయన చూడగానే పక్కన చుట్టుపక్కల తింటున్న వారిని కూడా ఆయన అలర్ట్ చేశారు. నా ప్లేట్లోనైతే జలగ వచ్చింది, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళకి అలర్ట్ చేసి యాజమాన్యాన్ని అయితే క్వశ్చనించడం జరిగింది. వారిని అడగగా వారేంచి సార్ మాకు తెలియదు, మాకు తెలియకుండా వచ్చింది, తప్పు అయితే జరిగిపోయింది, మీకు వేరే ప్లేట్ అయితే ఇస్తానని చాలా సింపుల్గా చెప్పారు. ఆయన దాంతో అసంతృప్తి చెంది ఆయన ఇది కాదు, ఇలా జరిగితే బాగోదు, నాకు ఇలా జరిగింది, వేరే వాళ్ళకి ఇలా జరగదని ఏంటని చెప్పేసి ఆయన ఫుడ్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ దగ్గరికి అయితే ఆయన వెళ్ళడం జరిగింది. ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళకి కంప్లైంట్ కూడా చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత ఫుడ్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్కి రిటర్న్గా రాతపూర్వకంగా రాసి ఇచ్చి ఆయన కంప్లైంట్ ఇచ్చి మరీ వెళ్ళారు. ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు సాయిరాం పార్లర్కి రాగా సాయిరాం పార్లర్ని తనిఖీ చేశారు. సాయిరాం పార్లర్ తనిఖీ చేసిన తర్వాత ఏంటి ఇలాంటివి మీరు శ్రద్ధ తీసుకోకుండా ఇలాంటివి జలగలు అవి రావడంతో ఇబ్బంది పడతారు కదా కస్టమర్లు అడగగా, లేదండి ఆయనకి వేరే ప్లేట్ కూడా మారుస్తామని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సరే ఎక్కడో ఉన్న జలగ ఎలాగ హోటల్లోకి రాగలిగింది, అసలు ఈ జలగ రావడానికి అంటే అంత నిర్లక్ష్యంగా వీరు ఉన్నారా అని మనం అనుమాన పడవలసిన ఇది కూడా ఉంది. అంటే ఎంత డబ్బులు ఎక్కువ ఇచ్చుకొని సాయిరాం పార్లర్ అనగానే ఎంతో నమ్మకంగా ఫుడ్ తినడానికి అయితే ప్రజలు వస్తుంటారు చుట్టుపక్కల నుంచి. ఇలాంటి దగ్గర ఇలా జరుగుతుందంటే మిగతా హోటల్ ఇంకా ఎలా ఉండదు పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అంటే వీళ్ళు సేఫ్టీ నామ్స్ పాటించట్లేదా, లేదనుకుంటే చాలా అశ్రద్ధగా ఉన్నారా? ఇక్కడికైతే చాలామంది చిన్నపిల్లలతో సహా కూడా వస్తూ ఉంటారు. వారికి ఇప్పుడు పెద్దవారికే చాలా ఇబ్బందికరంగా ఉందంటే చిన్నపిల్లల పరిస్థితి ఏంటని మనం ఇది చేసుకోవచ్చు. అన్న ఇప్పుడు ఏదో జలగొచ్చిందని చెప్తున్నారు, నాకు ఇక్కడికి వచ్చిన దాకా తెలియలేదు. నేను లాస్ట్ 3 days బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చాను సాయిరాం పార్లర్కి. నాన్ వెజ్కి వెజ్కి సంబంధించిన స్పైసీ బర్రెలు నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నాం, బిర్యానీలు. సరే వెజ్ కదా సాయిరాం పార్లర్ మించి ఇంకేం ఉండదు కదా అనేసి వెజ్ తీసుకున్నాం. ఇప్పుడు 9 o'clock తీసుకొని మేము కరెక్ట్గా 11 o'clock ఓపెన్ చేసి ఇంటికి వెళ్ళాక మాకు ఇద్దరున్న లేడీస్ సిస్టర్స్ ఉన్నారు, 2 sisters. వాళ్ళు ఓపెన్ చేసేటప్పటికి స్మెల్ కొడుతుంది, చిన్నదే కాజు పన్నీర్ మాట. స్మెల్ కొడితే ఏం లేదులే అనుకొని ఓపెన్ చేసి తింటే బాగానే ఉంటుందిలో ఉందనుకొని మిక్స్ చేసి కలిపి నోట్లో పెట్టుకున్నారు సిస్టర్స్ ఇద్దరునే. అంతే అనకూడదన్న, ఫర్ ది ఫస్ట్ టైము సాయిరాం పార్లర్లో ఇంతలాగా ఉంటుంది అనుకోలేదన్న. ఓపెన్ చేస్తే స్మెల్ కాదు కదా, టేస్ట్ కూడా లోపల పెట్టుకుంటే పాసిపి వాంటింగ్స్ చేసుకున్నారు లేడీస్ ఇద్దరునే. ఏంటి ఎలాగుందో మేము కూడా టేస్ట్ చేస్తాం. అప్పటికప్పటికి 11:30కి వద్దాం అనుకున్నా కానీ క్లోజ్లో ఉంది. 2:45 ద్వారకా నగర్లో ఉన్నటువంటి సాయిరాం పార్లర్ దగ్గర కె దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తి మిల్స్కి భోజనం చేయడం నిమిత్తం రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఆయన ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన తర్వాత దాని ఆర్డర్ సర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే కచంబరిలో జలగ వచ్చిందని చెప్పేసి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రిటర్న్ కంప్లైంట్ మీద మేము విచారణ చేసి దాని మీద పంచనామాది కండక్ట్ చేసిన తర్వాత దాని సెక్షన్ 55 ప్రకారం FSS యాక్ట్ 55 ప్రకారం కేసు రిజిస్టర్ చేస్తున్నాం. దీన్ని విచారణ చేసి జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో పెట్టడం జరుగుతుంది. అప్ టు 2 లక్షల వరకు పెనాల్టీ విధించడం జరుగుతుందండి వీళ్ళకి. కస్టమర్ అయితే నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫస్ట్ కస్టమర్ అయితే నాకు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసిన తర్వాత ఆయన ఏమన్నానంటే కన్జ్యూమర్గా రిసిప్ట్ తీసుకోమన్నాను. కొనుగోలు చేసినటువంటి రిసిప్ట్ అయితే ఉండాలి కంపల్సరీ. కోర్టులో కేసు రిజిస్టర్ చేస్తాం కాబట్టి రిసిప్ట్ తీసుకోమన్నాం. రిటర్న్ కంప్లైంట్ అయితే ఆఫీసులో ఇవ్వమంటే ఆయన రిటర్న్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. కె దిలీప్ కుమార్ అనే వ్యక్తి. దాని మీద అయితే కేసు రిజిస్టర్ చేస్తామండి. శాంపుల్స్ అని డిస్పోజల్ అది డిస్కార్డ్ చేసేస్తాం. ఆల్రెడీ ఆ కుర్రోడు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు. రెండోది ఏంటంటే ఫొటోస్